अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో మనం నిన్న 17 సూత్రాల వరకు మనం చూశాము. అందులో మనము ప్రమేయ పదార్థం చెప్పుకుంటున్నాము. ప్రమేయ పదార్థాలు 12 ఉన్నాయి అని చెప్పుకున్నాము. అలాగే ప్రమాణంలో 4 రకాలు ఉన్నాయని చెప్పాము. అవి కూడా మనం చెప్పుకున్నాము. కాబట్టి ముందుగా మనకు 16 పదార్థాలు, 16 అంటే 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం చేత మనకు నిశ్రేయస్సు కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పుకున్నాము. అందులో మొట్టమొదటి పదార్థం ఏంటంటే ప్రమాణం చెప్పుకున్నాం. ఆ ప్రమాణాలు ఎన్ని రకాలు అంటే అవి 4 రకాలు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అని చెప్పుకున్నాం. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి, దానికి పరిభాష చెప్పుకున్నాము. అనుమానం అంటే ఏమిటి, అది ఇంద్రియార్థ సన్నికర్షం ఏదైతే ఉందో, ఇంద్రియంలో అర్థం సన్నికర్షంతో ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో దాన్ని ప్రత్యక్షం అని చెప్పుకున్నాము. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశ్యం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం అని చెప్పి పరిభాష చెప్పుకున్నాం. అనుమానం అంటే ఏమిటంటే త్రివిధం అనుమానం పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టం చ. అనుమానంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి పూర్వవత్ అనుమానము, శేషవత్ అనుమానము, సామాన్యతో దృష్టం చ అని చెప్పి అనుమాన ప్రమాణం చెప్పుకున్నాము. మరి ఉపమాన ప్రమాణం అంటే ఏమిటంటే ప్రసిద్ధ సాధ్య సాధనం ఉపమానం. ప్రసిద్ధమైన లక్షణాలు ఏవైతే ఉంటాయో, అంటే ఒక వస్తువు పదార్థం గుర్తించాలి అంటే దాంట్లో సదృశ్యంగా సమానంగా ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అట్లా ప్రసిద్ధమైన సాధనంతో యుక్తమైన ధర్మాలను ఆధారం చేసుకొని ఒక వస్తువును కానీ ఒక ప్రాణిని గుర్తించామనుకోండి, అది ఉపమాన ప్రమాణంగా చెప్పుకున్నాం. అంటే ప్రసిద్ధ సాధనం, సమానమైన ధర్మం ఎక్కడైతే ఉందో ఆ ధర్మం ద్వారా వేరే వస్తువుని పదార్థం తెలుసుకోవడాన్ని ఉపమాన ప్రమాణం ద్వారా చెప్పుకోవడం. అంటే ఆ తుల్యమైన సాధనాలు అన్ని సమానంగా ఎక్కువగా ఏవైతే కలవటానికి అత్యంత దగ్గరగా ఉన్నాయో అటువంటి లక్షణాల సహాయం చేత ఆ వస్తువుని గుర్తిస్తామట. అటువంటిది ప్రసిద్ధ సాధనం ఏదైతే ఉందో దాన్ని ఉపమానం అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆప్తోపదేశ శబ్ద. ఇప్పుడు పెద్దల యొక్క, గురువుల యొక్క, విద్వాంసుల యొక్క శాస్త్రం యొక్క శబ్దం ఏదైతే ఉందో, వాక్యం ఏదైతే ఉందో అది మనం ప్రమాణంగా తీసుకుంటాం. ఆప్తుల యొక్క ఉపదేశం ప్రమాణంగా తీసుకుంటాం. అందుకే ఆప్తోపదేశ ప్రమాణం అని చెప్పుకున్నాము. అది శబ్ద ప్రమాణం. మనకు అది 2 రకాలు, దృష్టార్థము, అదృష్టార్థం. దృష్టార్థం అంటే కొన్ని ఫలాలు ఆప్తపురుషుల యొక్క శబ్దం యొక్క వాక్యం యొక్క ఫలం అనేది ఒకటి ఈ జన్మలో కలగవచ్చు, కొన్నిటికి వచ్చే జన్మలో కలగవచ్చు అన్నమాట. కాబట్టి ఈ శబ్ద ప్రమాణం 2 రకాలని చెప్పుకున్నాము. అది దృష్ట, అదృష్ట అని చెప్పి అది ఈ జన్మలో కలగవచ్చు లేదా వచ్చే జన్మలో కలగవచ్చు అఫల ప్రాప్తి అనేది. అస్తు. ఈ రకంగా ప్రమాణం అంటే ఏమిటి, ప్రమాణంలో ఎన్ని రకాలు, అవి ఏవి అని పరిభాష పూర్వకం చెప్పుకున్నాం, లక్షణ పూర్వకం చెప్పుకున్నాం. నెక్స్ట్ 16 పదార్థాల్లో 2వ పదార్థం ఏంటంటే ప్రమేయము. ఆ ప్రమేయము 12 రకాలు. అవి ఏంటంటే ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్యాభావ, ఫల, దుఃఖ, అపవర్గాస్తు ప్రమేయం.
ఈ 16 పదార్థాల్లో రెండో పదార్థం ఏంటంటే ప్రమేయం అని చెప్పినాం. అవి ఎన్ని ప్రమేయాలు అంటే 12. అంటే మన ఈ ముందు చెప్పిన ప్రమాణాల సహాయం చేత ప్రమాణాల చేత మనం తెలుసుకోవాల్సిన 12 ఉన్నాయి ప్రమేయాలు. ఇవి తెలుసుకోవాల్సినవి అన్నమాట. ఇక్కడ ఆత్మ కాదు, ఆత్మతో పాటు శరీరం అంటే తెలుసుకోవాలి, శరీరంతో పాటు ఇంద్రియం అంటే తెలియాలి, ఇంద్రియంతో పాటు అర్థం అంటే తెలియాలి, అర్థం అంటే విషయాలు ఏంటో తెలుసుకోవాలి, బుద్ధి అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, ప్రవృత్తి అంటే ఏమిటి, దోషం అంటే ఏమిటి, ప్రేత్య భావం అంటే ఏమిటి, అలాగే ఫలం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, అపవర్గం అంటే ఏమిటి. వీటిని యథార్థంగా వాటి యొక్క స్వరూపం తెలుసుకున్నప్పుడు మనము ఈ దోషాలను తొలగించుకొని మనం అపవర్గం వైపు ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి ఈ ప్రమేయాలు 12 రకాలు. అందులో మనం ఆత్మ అంటే చెప్పుకున్నాము. ఎక్కడైతే ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ లక్షణాలు ఎక్కడైతే ఉంటే అక్కడ ఆత్మ ఉందని చెప్పుకున్నాం. ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ జ్ఞానాన్ని ఆత్మను లింగం అని చెప్పి దీని యొక్క లక్షణం చెప్పుకున్నాము. మరి శరీరం అంటే ఏమిటి అన్నప్పుడు చేష్ట ఇంద్రియార్థాశ్రయ శరీరం. అంటే చేష్టాకి ఆశ్రయము శరీరము, ఇంద్రియాలకు ఆశ్రయము శరీరమే, ఇంద్రియాలకు ఆశ్రయము శరీరము, అలాగే విషయాలకు కూడా ఆశ్రయం శరీరమే. ఈ శరీరం లేకపోతే చేష్ట ఉండదు, ఇంద్రియాలు ఉండవు, విషయాలు ఉండవంట. అక్కడ అన్నిటికీ ఆధారం కాబట్టి అందుకే చేష్ట ఇంద్రియార్థాశ్రయ శరీరం అని చెప్పి లక్షణం చెప్పుకున్నాము. మరి భోగాలు, భోగ సాధనాలు ఏంటివి? ఈ భోగాలను అనుభవించాలి ఏ సాధనాలు, భోగ సాధనాలు ఏంటివి అన్నప్పుడు భోగ సాధనాలు గ్రాణేంద్రియము, గ్రాణ, రసన, చక్షు, త్వక్, శ్రోత్రాని, ఇంద్రియాని. ఇవి 5 రకాల ఇంద్రియాలు. గ్రాణేంద్రియము, రసనేంద్రియము, చక్షుషేంద్రియము, శ్రోత్రేంద్రియము, ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యంటే భూతేభ్య, భూతాల చేత ఉత్పన్నమయ్యాయని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఏ భూతం చేత ఏ ఇంద్రియం ఏర్పడింది అని తెలుసుకోవడం కోసం, స్పష్టత కోసము వాళ్ళ కింద ఈ ఇంద్రియాలకు కారణం ఏంటి, ఈ ఇంద్రియాలు ఏ కారణం చేత ఉత్పన్నమయ్యాయి అన్నప్పుడు దానికి పృథివ్యాప తేజో వాయు ఆకాశం అయితే భూతాన్ని. పృథివీ మహాభూతం చేత గ్రాణేంద్రియం ఏర్పడింది, జల మహాభూతం చేత రసనేంద్రియం ఏర్పడింది, తేజో మహాభూతం చేత చక్షుహేంద్రియం ఏర్పడింది, వాయు మహాభూతం చేత త్వగింద్రియం ఏర్పడింది, అలాగే ఆకాశ మహాభూతం చేత శ్రోత్రేంద్రియం ఏర్పడింది. ఇవన్నీ ఈ భూతాల చేత ఈ ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పుకున్నాం. సో ఇమేతు ఈ ఏవైతే ఉన్నాయో వీటికి అంటే ఇవేంటివి ఇంద్రియాలకు కారణము. ఇమేతు ఇవి ఇంకేంటివి గంధ, రస, రూప, స్పర్శ, శబ్దా, పృథివ్యాది గుణా. ఇమేతు ఏ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలకు గుణాలు ఇక చెప్పబడ్డా. గంధ, రస, రూప, స్పర్శ, శబ్దా. గంధము, రసము, స్పర్శము, రూపము, స్పర్శము, స్పర్శము, గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దము. ఇవి 5 పంచభూతాలకు 5 గుణాలు అన్నమాట. ఏంటివి 5 పంచభూతాలకు అంటే పృథివీ మహాభూతంలో గంధగుణం ఉంటుంది, వాసన చూడటము అనేది మనకు ఈ పృథివీ నుంచే వస్తుంది. రసం అనేది ఎక్కడి నుంచి? జల మహాభూతం, జలం నుంచి రుచి రసాన్ని గ్రహిస్తాం మనము. అలాగే తేజో మహాభూతం అంటే అగ్ని మహాభూతం నుంచి మనకు రూపాన్ని చూస్తాము, రూపగుణం ఉంది దీంట్లో. అగ్ని లేకుండా ఉంది, రూపగుణం ఉంది. అలాగే వాయు మహాభూతంలో యొక్క గుణం ఏంటంటే స్పర్శ గుణం. వాయు గాలి వీచినప్పుడు మనకు స్పర్శ అనుభూతి కలుగుతుంది కాబట్టి వాయువులో స్పర్శ గుణం ఉంది. అలాగే ఆకాశంలో శబ్ద గుణం ఉంది. అది ఇవన్నీ ఈ పంచభూతాలకు గుణాలు. అందుకే పృథివ్యాది గుణాహ అని చెప్పినాం. తర్వాత తద్ అర్థాహ, ఈ గుణాలే ఇంద్రియాలకు విషయాలు కూడా. ఏంటివి ఈ గుణాలు? గంధము, రసము, రూపము, స్పర్శం, శబ్దం అంటున్నాం కదా. ఈ గుణాలే ఇంద్రియాలకు విషయాలు కూడా. అంటే గ్రాణేంద్రియంలో గ్రాణేంద్రియం చేస్తుంది, గ్రాణేంద్రియం యొక్క విషయము గంధము. అలాగే రసనేంద్రియం యొక్క విషయము రసము. చక్షుహేంద్రియం యొక్క విషయం ఏంటి? రూపము, రూపాన్ని చూడటం అంట. అలాగే త్వగింద్రియం యొక్క విషయం ఏంటి? స్పర్శ. అలాగే శ్రోత్రేంద్రియం యొక్క విషయం ఏంటి? శబ్దాన్ని గ్రహించామట. కాబట్టి ఇవి పంచభూతాలకు గుణాలు, ఇంద్రియాలకు విషయాలు కూడా. అర్థం అంటే విషయం. ఇవి పంచమహాభూతాలకు గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద అనేది గుణాలు. ఏంటికి? మహాభూతాలకు గుణాలు అని చెప్తాం. వీటినే
ఇంద్రియాలకు ఏవి ఇంద్రియాలు? గ్రాణేంద్రియము, రసనేంద్రియము, స్పర్శేంద్రియము. ఆ ఇంద్రియాలకు ఇవి విషయాలు కూడా, అంటే అర్థాలు కూడా. అర్థం అంటే విషయాలు కూడా. అందుకే తదర్థాహ అని చెప్పి చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మరి క్రమప్రాప్తమైనటువంటి ప్రమేయాల్లో ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థం అని చెప్పుకున్నాం. అర్థం అంటే విషయాలు. నెక్స్ట్ బుద్ధి. నెక్స్ట్ ప్రమేయ పదార్థాల బుద్ధి ఏంటి? క్రమంగా బుద్ధి. బుద్ధి ఏంటంటే నేను చెప్పుకున్నాం, అది బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం. ఇక్కడ బుద్ధి అంటే బుద్ధి అన్య, జ్ఞానం అన్య, ఉపలబ్ధి అనే ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి, ఒకే జ్ఞానాన్ని తెలియజేస్తాయి. అంటే బుద్ధి అన్య జ్ఞానమే, ఉపలబ్ధి అన్య జ్ఞానమే, జ్ఞానం అన్య జ్ఞానం. ఈ రెండు కూడా పర్యావాచ శబ్దాలు. ఈ రెండు ఈ మూడు పదాలు వేరు వేరు కాదు అని చెప్పి నేను చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, నిన్న పూర్వపక్షి ఏ రకం ప్రస్తావన చేశానంటే, ఇక్కడ అచేతన బుద్ధి, అచేతనస్య కర్ణస్య బుద్ధి జ్ఞానం అని చెప్పామట. అంటే అచేతనమైంది అన్నమాట. అచేతనమైంది అంటే ఇక్కడ చూడండి, అచేతనస్య కర్ణస్య బుద్ధి జ్ఞానం వృత్తి. అంటే అచేతనమైంది ఏంటి? బుద్ధి. చేతనం కాదని, చైతన్యం లేదన్నమాట. అంటే జడ బుద్ధి, జడ పదార్థం అన్నమాట. అచేతనస్య కర్ణస్య బుద్ధేది వృత్తి. అంటే బుద్ధి యొక్క వ్యాపారమే జ్ఞానం. అంటే జడ బుద్ధి యొక్క వ్యాపారమే జ్ఞానం అని చెప్పామట. కానీ చేతనస్య అకర్తృ ఉపలబ్ధి, అది చేతనాత్మ అయినటువంటి అకర్తకి ఇది ఉపలబ్ధి అంట. ఏంటి? చైతన్యం ఉంది కానీ కర్త కాదు, జ్ఞానానికి కర్త కాదు. ఆ అచేతనమైన చేతనయుక్తమైన అకర్తకి ఉపలబ్ధి కలిగిందంట. అంటే జ్ఞానం ఉపలబ్ధి కలిగింది అంటున్నారు. ఆ జడ బుద్ధి యొక్క వ్యాపారమే జ్ఞానము. ఏంటి? జడ బుద్ధి యొక్క వ్యాపారమే ఏదైతే జ్ఞానం అని చెప్పాం. ఆ జ్ఞానము చేతన ఆత్మతో యుక్తమైనటువంటి అకర్తకి, కర్త కదా, జ్ఞానానికి కర్త కదనమాట. అకర్తకి ఉపలబ్ధి, ఉపలబ్ధి కలిగి, అంటే జ్ఞానం ఉపలబ్ధి కలిగింది. కానీ ఈ రకంగా చెప్పడానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇదేంటి? యుక్తి విరుద్ధం అర్థం. ఇది అంటే చెప్పడానికి ఏంటి? జడ బుద్ధి యొక్క వ్యాపారమే జ్ఞానం అంటున్నావు, చైతన్యయుక్తమైనటువంటి ఇది ఉపలబ్ధి కలిగింది అంటున్నావు. ఇది చెప్పడానికి రెండు యుక్తి విరుద్ధంగా ఉన్నాయి. నీ ప్రశ్నలో యథార్థంగా కనిపించడం లేదని పూర్వపక్షి చెప్తున్నాడు. ఇది యుక్తి విరుద్ధంగా ఉన్నాయి. పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, జడ బుద్ధి యొక్క వ్యాపారమే జ్ఞానం అంటున్నావు, అది చైతన్యవంతమైనటువంటి అకర్త అయినటువంటి జీవాత్మకి ఇది జ్ఞానము ఉపలబ్ధి కలిగింది అంటున్నావు. ఇది చెప్పడానికి యుక్తి విరుద్ధంగా ఉంది. మాటల్లో ఏదో కథనంలో తేడా ఉంది అన్నమాట. యుక్తి విరుద్ధం అర్థం. ప్రత్యాచక్షానక ఇవ ఇదమాహ, అది యుక్తి విరుద్ధమైన అర్థం ఇక్కడ చెప్పబడింది. అది సాంఖ్య మతానుసారంగా అది ఉచితం కాదు అని చెప్పి ఇక్కడ ఖండించాడు అన్నమాట. అంటే సాంఖ్య యొక్క అభిప్రాయం. ఎందుకంటే సాంఖ్యలో బుద్ధి అనేది జడయుక్తమైంది. ప్రకృతి మహతో అహంకారం. మహత అంటే ఇక్కడ మహాతత్వం అంటే బుద్ధితత్వం అన్నమాట. అక్కడ జడ వస్తువు అని చెప్పి చెప్పుకున్నామట. అక్కడ సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ప్రతిపాదించబడింది. ఇప్పుడు ఆ చైతన్యస్య అకర్తు ఉపలబ్ధి అంటున్నాం. మళ్ళా చైతన్యవంతమైనటువంటి ఆ కర్త కాదు, అటువంటి దానికి బుద్ధి కలుగుతుంది అంటున్నాం. జడ వస్తువు నుంచి జ్ఞానం ఆత్మకి ఎందుకు కలుగుతుంది? అది యుక్తి విరుద్ధంగా ఉంది మాట. అందుకే అది యుక్తి సంగతం కాదు. అందుకే బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం. ఇది అర్థాంతరం కాదు. భిన్న భిన్న అర్థం లేదు. బుద్ధి అన్య వేరే అర్థము, ఉపలబ్ధి అంటే వేరే అర్థము, జ్ఞానం అంటే వేరే అర్థం కాదు. అనర్థాంతరం, అర్థాంతరం లేదు. అంటే ఇవన్నీ కూడా ఒకటే. ఇవన్నీ పర్యాయవాచి పదాలు. బుద్ధి అన్య, ఉపలబ్ధి అన్య, జ్ఞానం అన్న ఈ మూడు ఒకటే. అందుకే సిద్ధాంతిక చెప్తాడు, నా అచేతనస్య కర్ణస్య బుద్ధి జ్ఞానం నా భవితుమదతి. అచేతనవంతమైనటువంటి జడ బుద్ధితో యుక్తమైన బుద్ధి యొక్క వ్యాపార జ్ఞానం కాదు. తద్హి చేతనం స్యాత్. ఎందుకంటే ఆ జడ బుద్ధికి చేతనాత్మకి తేడా ఏంటి? అది చైతన్యవంతమైంది, ఒకటి ఆ జడత్వంతో, అంటే చేతనం ఒకదాంట్లో చేతనం లేదు, ఒకదాని చేతనం ఉంది. అంటే చేతనవాన్ ఆత్మ, జ్ఞానవాన్ ఆత్మ. అంటే రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఎక్కడ జ్ఞానం ఉంటుందో అది చైతన్యం. అంటే చైతన్యం ఎక్కడ ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎక్కడైతే చైతన్యం అక్కడ జ్ఞానం ఉండదు అంట. ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? తేడా ఏమిటి? ఆ జ్ఞానమే. నువ్వు ఆ జ్ఞానమే ఆ జీవాత్మ, ఆ చైతన్యవంతమైన జీవాత్మ లేదంటున్నావు. కాబట్టి అది ఆ రెండు మధ్య వ్యత్యాసమే. ఆ జ్ఞానమే జీవాత్మ ఉంటాయి కారణము. జీవాత్మ ఉన్నది, జ్ఞానం జీవాత్మ ఉంది కాబట్టి ఇవి ఆ జడ పదార్థంతో యుక్తమైన పదార్థాలు, కరణాలు మనకు పనిచేస్తున్నాయి. అందుకే తద్హి చైతన్యం స్యాత్. అది ఉంది కాబట్టి మనం
ఆత్మ అంటున్నాం అన్నమాట. ఆ ఆత్మ జ్ఞానవాన్ కాబట్టి చైతన్యవంతమైనది కాబట్టి ఆ చైతన్యవంతమైన ఆత్మలోనే జ్ఞానం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ శక్తి ఆ జ్ఞానం ఆ మామూలుగా జడ పదార్థాలకు చైతన్యమైన పదార్థం తేడా ఏంటంటే ఆ జ్ఞానమే వ్యత్యాసం చేస్తుందన్నమాట. నువ్వు అదే జీవాత్మ లేదంటున్నావు, అది యుక్తి సంగతం కాదు. కాబట్టి ఏకశ్చాయం చేతన దేహేంద్రియ సంఘాత వ్యతిరిక్త అని చెప్పాము. ఇదే ఆ దేహము ఇంద్రియ సంఘాతం కంటే భిన్నమైంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారు. అంటే వాళ్ళు సాంఖ్య మతానుసారంగా ఈ జడ బుద్ధి అని చెప్పాం కదా, మరి దానికి ఇప్పుడు జ్ఞానానికి కారణము బుద్ధి యొక్క వ్యాపార జ్ఞానం అంటే అది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే అది జీవాత్మనే జ్ఞానవాన్ ఆత్మ. జీవాత్మకు ఈ ఇంద్రియము కరణంగా ఉంటుంది, కరణంగా సాధనంగా ఉండి అది విషయాన్ని తెలియజేస్తుంది అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించారు. అలాగే ఇలా చెప్పిన తర్వాత బుద్ధి గురించి తర్వాత ఏంటి, నెక్స్ట్ ప్రమేయము మనస్సు. మనస్సు అంటే ఏమిటి? మనసు ఉంది కాబట్టి స్మృతి కలుగుతుంది, మనసు ఉంది కాబట్టి అనుమానం తెలుసుకుంటాం. అంటే అనుమానంగా ఒక వస్తువుని చూసి ఇంకొక వస్తువుని మనం తెలుసుకోగలుగుతున్నాం అంట. అలాగే శబ్ద ప్రమాణం తెలుసుకుంటాం. శబ్ద ప్రమాణంగా ఒక శబ్దం ఒక వాక్యం చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా ఆచరించినప్పుడు మనం ఒక లక్ష్యం చూసి ఆ స్మృతి ద్వారా మనం తెలుసుకుంటాం అంట. కాబట్టి శబ్ద ప్రమాణం కూడా ఆధారం మనస్సే. అలాగే సంశయానికి కూడా కారణం మనస్సు. ప్రతిభ అనుకోకుండా ఊహ బుద్ధి జ్ఞానం ప్రతిభ కలుపుతున్నాడు, అనుకోకుండా ప్రత్యుత్పన్న మధ్య కలుపుతున్నాడు. అది కూడా ఉంది అంటే కారణం ఏంటి? మనస్సు. స్వప్న జ్ఞానం కూడా ఆధారం ఏంటి? మనస్సు అనమాట. స్వప్న జ్ఞానం ఉంది అంటే స్వప్న కళలు వస్తున్నాయంటే అది మనసు లేకుండా మనకు తెలియదు అనమాట. మనసు ఉంది కాబట్టి మనకు ఉదయం లేవగానే నాకు ఈ కళ వచ్చింది, ఈ రకంగా అనుభూతిని పొందే అని చెప్పి మనం చూస్తాం అనమాట. అలాగే జ్ఞానానికి ఊహకి రెండింటికి అలాగే సుఖ దుఃఖాది ప్రత్యక్షాలు ఏవైతే ఉన్నాయో, సుఖము దుఃఖము ఇచ్చా ద్వేష ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఇవన్నీ మనసు లేకుండా, ఇంద్రియాల కంటే భిన్నమైన మనసు లేకుండా, మనసునే పదార్థం లేకుండా ఇవి సంభవించవు. కాబట్టి వీటన్నిటికీ ఆధారం మనసే. మనసు లేకపోతే ఇవన్నీ సంభవించవు అన్నమాట. అందుకే సుఖ దుఃఖాది ప్రత్యక్షం ఇచ్చాదయ మనసో లింగాన్ని ఇచ్చా ద్వేష ప్రయత్న ఆత్మక లింగాలు చెప్పిన ఇవన్నీ కూడా మనసో లింగాన్ని మనసు ఉండటానికి కారణము. తేసు సత్సు అవి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యుగపత్ జ్ఞానానుపత్తి మనసో లింగం ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకేసారి ఒకే సమయంలో అన్ని జ్ఞానాలు ఉత్పన్నం కావు. ఏ సమయంలో ఒకే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించామట. అంటే ఇవన్నీ మనసు యొక్క అంటే అనేక జ్ఞానాలు మనసు యొక్క సంయోగం చేత ఏర్పడతాయి, ఒకేసారి ఉత్పన్నం అవుతాయి. అన్ని జ్ఞానాలు మనసు సంగ్రహిస్తుంది. కానీ ఈ జ్ఞానం ఒక ఇంద్రియం చేత ఏ విషయాన్ని గ్రహించిందో ఆ ఇంద్రియం ఆ విషయం సంయుక్తమైనప్పుడే మనసుతో ఆ విషయాన్ని ప్రస్తావిస్తుంది. అంటే ఒక సమయంలో ఒక ఇంద్రియం యొక్క అర్థాన్ని విషయాన్ని అది జ్ఞానాన్ని అందజేస్తుంది, అంటే అనుభూతిని అందజేస్తుంది. కాబట్టి ఒక సమయంలో ఒకే జ్ఞానాన్ని తెలియజేస్తుంది కానీ ఒకే సమయంలో అనేక జ్ఞానాలు తెలియచేయదు. అంటే శీఘ్రంగా పనిచేస్తుందో అలా అనిపిస్తుంది. కాబట్టి యుగపత్ జ్ఞానానుపత్తి మనసో లింగం అని చెప్పి ఒకేసారి ఒకే సమయంలో ఒక ఇంద్రియం చేత ఒకే విషయాన్ని గ్రహిస్తుంది కానీ జ్ఞానం తెలియజేస్తుంది కానీ ఒకే సమయంలో అనేక ఇంద్రియం యొక్క జ్ఞానాన్ని తెలియచేయదు అని చెప్పి ఇంతవరకు చెప్పుకున్నాం. అలాగే క్రమప్రాప్తం నెక్స్ట్ మనసు తర్వాత ప్రవృత్తి అంటే ఏమిటి? వాక్ బుద్ధి శరీర ఆరంభ ప్రవృత్తి. అంటే వాక్కి ఎక్కడ ప్రారంభం అవుతుందో, బుద్ధి ఎక్కడైతే సక్రియంగా ఉంటుందో, శరీరం ఎక్కడ సక్రియంగా ఉంటుంది కానీ ప్రవృత్తి ఉంటుందన్నమాట. ఇవన్నీ వాక్ బుద్ధి శరీరం లేకుంటే మనకి ప్రవృత్తి ఉండాలి. ప్రవృత్తి ఉందిగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రవృత్తి కలిగిందన్నమాట. అంటే ఇక్కడ మనస్సు అంటే మనో అర్థ బుద్ధి, అంటే పైన చెప్పే మనస్సే బుద్ధిగా తీసుకోబడింది అన్నమాట. మనో అర్థ బుద్ధిరీతి అభిప్రేతం. ఎందుకు? బుద్ధ్యతే అనేనైతి బుద్ధి అని చెప్పాను. దేని ద్వారా తెలుసుకుంటామని బుద్ధి అంటాం, ఏ సాధనం ద్వారా తెలుసుకుంటుందని బుద్ధి అంటామట. సో అయం ఆరంభ. అది ఇక్కడ ఆ బుద్ధి ఆ వాక్కు శరీరాన్ని ఆరంభించే ఎక్కడ ఆరంభం ఉంటుందో అక్కడ ప్రవృత్తి అంటాం అని చెప్పి స్వయం ఆరంభ శరీర వాచ మనసాచ. ఎందుకు ఆరంభమైంది? పుణ్య పాపాశ్చి దశవిధ కర్మలు చేయడం కోసం. ఆ ప్రవృత్తి కర్మలు ఉన్నాయి కాబట్టి ఈ ఏదో ఒకటి చేస్తామంట. పుణ్యకర్మ కానీ పాపకర్మలు చేస్తామంట. అది ఆ విషయం గురించి పుణ్యకర్మలు ఏంటివి, పాపకర్మలు ఏంటివి, ధర్మాధర్మాలు ఏంటివి మనం ముందు చూసాం. ఈ రకంగా ఇంతవరకు మనకు ప్రవృత్తి వరకు మనం ప్రమేయాల్లో ఉన్నటువంటి 12 పదార్థాల్లో ప్రవృత్తి వరకు మనం చూసాం అనమాట. ఫస్ట్ ఈ రకంగా మనము చెప్పుకున్నాము. ఇందులో ఇంకెవరికైనా సందేహం చెప్పండి.
అస్తు. ఓకే అండి, అయితే నేనే అడుగుతాను. 10 రకాల ధర్మాలు మనం ఏం చేస్తాం? 10 రకాల పుణ్యాలు చేస్తాం అన్నట. అవి మనం వాక్కు చేత, మనసు చేత, శరీరంతో చేసేటువంటి పుణ్యకర్మలు. అంటే శరీరంతో చేసేటువంటి పుణ్యకర్మలు ఏంటివి అంటే ధర్మమైన పనులు ఏంటివి? వాక్కుతో చేసే పుణ్యకర్మలు ఏంటివి? మనసుతో చేసే పుణ్యకర్మలు ఏంటివి? ఏమైనా చెప్పగలుగుతుందా? ముందు శరీరం చేత ఏ కర్మలు చేస్తాం మనం? శరీరం చేత ఏ కర్మలు చేస్తాం? దానం, సేవ, రక్షించడం. ఏంటండి? శరీరం చేత దానం చేయడం, సేవ చేయడం, రక్షించడం. దానం చేయడం, సేవ చేయడము, రక్షించడం. దానికి మనకు భాష్యంలో, వాత్స్యాయన భాషలో దానం, పరిత్రాణం, పరిచరణం. ఓకేనా? శరీరం చేత ఏ పుణ్యకర్మలు చేస్తాము? దానం చేస్తాము, పరిత్రాణం రక్షిస్తాము, ఒకరిని ఆపదలో ఉండేవాడిని అన్ని రకాలుగా రక్షించడం అన్నమాట. పరిచరణం ఇంకో సేవ చేస్తాం. ఇవి శరీరంతో చేసేటి 3 పుణ్యకర్మలు, ధర్మమైన పనులు. సరే, మరి వాక్కు చేత ఏం పుణ్యకర్మలు చేస్తాం? వాక్కు చేత, వాణి చేత సత్యం, ప్రేమగా మాట్లాడటము, ఎప్పుడు నిజమే చెప్పటము, వేరే వాళ్ళ మనసుకి బాధ కలగకుండా వాక్కును నియంత్రించుకోవటం. భాషలో కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయండి, ఒక రకమైన వాక్యం ఇవ్వబడింది. సత్యం, హితం, ప్రియం. సత్యం, హితం, ప్రియం, స్వాధ్యాయం. స్వాధ్యం, సత్యము, హితము, ప్రియము, స్వాధ్యాయం. నాకు గుర్తుపెట్టుకోండి. సత్యము అనగా దానికి సంబంధించిన అన్ని వ్యాఖ్యానించుకోవచ్చు. మళ్ళీ హితం, నీ హితం గురించి నేను చెప్తున్నా అంటుంటాం ఇంట్లో. ఎప్పుడైనా మన లౌకిక వ్యవహారంలో నీ హితం గురించి చెప్పుకుంటాను, నువ్వు బాగుపడతాను చెప్తున్నా అండి. హితం గురించి, ఇతరుల యొక్క హితం గురించి చెప్పడం అన్నమాట. సత్యం చెప్పడం వేరు, హితం చెప్పడం వేరు అన్నమాట. అయితే సత్యం, హితం, ప్రియంగా చెప్పడం అన్నమాట. అది వేరే చెప్పడం కూడా. ఓకేనా? ప్రియం అలాగే స్వాధ్యాయం కూడా తీసుకున్నారు. స్వాధ్యాయం కూడా, ఇది కూడా వాక్కు ద్వారా చేసే పుణ్యకర్మలో ఒకటి అనమాట. మంచి, అందుకే నిరంతరంగా స్వాధ్యాయం కూడా మనలో మనసును పుణ్యకర్మలకు వైపు దారి తీస్తున్నమాట. అంటే పుణ్యకర్మ నుంచి చేయడం, కర్మలు చేయడము, పుణ్యకర్మ నుంచి మాట్లాడడం చేస్తామట. కాబట్టి సత్యం, హితం, ప్రియం, స్వాధ్యాయం చ, ఈ 4 కర్మలు వాక్కు ద్వారా చేసే పుణ్యకర్మలు. మరి మనసు ద్వారా ఏం చేస్తాం? పుణ్యకర్మలు మనసు ద్వారా ఏ కర్మలు చేస్తాం? దయ, శ్రద్ధ. అస్పృహ, శ్రద్ధ. ఏంటండి? దయాకరణ, అస్పృహ అంటే లోభనాకరణ. అస్పృహ అంటే లోభం లేకుండా ఉండటం. తర్వాత శ్రద్ధ. దయా ఒకటి, స్పృహ ఒకటి, శ్రద్ధ ఒకటి, 3 అన్నమాట. దయా, స్పృహ, శ్రద్ధ. దయ ప్రాణి పట్ల దయ కలిగి ఉండటం, మనసుతో చేసేటువంటి స్పృహ, ఇచ్చ కలిగి ఉండటం వాటి పట్ల, ఇంకా శ్రద్ధ కలిగి ఉండటం. శ్రద్ధ కూడా అనివార్యం అండి. ఒక వ్యక్తి పట్ల మనకు శ్రద్ధ లేకపోతే అక్కడ మనం ఏ కర్మలు చేయలేమాట. కాబట్టి పుణ్యకర్మలో దయా, స్పృహ, శ్రద్ధ, ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అవన్నీ ధర్మం కొరకు ధర్మాన్ని ముందు తీసుకెళ్తాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా శరీరంతో చేసే 3 కర్మలు పరిత్రాణం, పరిచరణం, దానం, వాక్కు ద్వారా సత్యం, హితం, ప్రియం, స్వాధ్యాయం. ఈ 4 మనసుతో చేసేటువంటి పుణ్యకర్మలు దయా, స్పృహ, శ్రద్ధ. ఈ 3 మొత్తం 10 రకాల ధర్మాలు అంటే పుణ్యకర్మలు. ఇవి మనం చెప్పుకున్నాం. సరే, మరి 10 రకాల అధర్మాలు ఏం చేస్తామండి? ముందు శరీరంతో ఎటువంటి అధర్మం చేస్తాం? శరీరంతో ఎటువంటి అధర్మం చేస్తాం? హింస, దొంగతనం చేయడం. దొంగతనం చేయడం ఒకటి. మైథున కర్మలు. హింస. అదే ఆ శబ్దాలు చెప్పండి. శరీరంతో 3 ఉన్నాయి. అవేంటి? హింస ఒకటి, దొంగతనం అంటే అస్థేయము,
ప్రత్యయము తర్వాత ప్రతిసిద్ధ మైథునం. ప్రసిద్ధ మైథునాన్ని ఈరోజు వ్యభిచారం పరస్త్రీ గమనం ఇవన్నీ చేస్తుంటే వ్యభిచారం అంటే అధర్మయుక్తంగా ఇవన్నీ కూడా శరీరంతో చేసి పాపాలు అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వ్యభిచారం చేయడము అన్యాయంగా అధర్మంగా ఇవన్నీ ప్రసిద్ధ మైథునికి తీసుకుంటాం అన్నమాట. కాబట్టి హింసించడము, దొంగతనం చేయడం, ప్రతిసిద్ధ మైథునం ఇవన్నీ శరీరంతో చేసే పాపాలు. మరి వాక్కు చేత వాణి చేత చేసే కర్మలు ఏంటివి? అనృతము అంటే అబద్ధం చెప్పడం, అసత్యం, పరుషంగా మాట్లాడడం, పరుషం అంటే కఠోరంగా మాట్లాడము, సూచన నిందించడం, నేను కల్పించి నిందిస్తుంటాం అట. సూచన అసంబద్ధంగా మాట్లాడటం, అసంబద్ధంగా సంబద్ధం లేకుండా మధ్య దూరి మాట్లాడుతుంటాడు. నీకేం పని అంటుంటాం మనం, నీకేంటి మధ్యలో ఎందుకు దూరం అంటుంటాం. మనకు సంబద్ధం ఉన్న చోట మన మాట, అసంబద్ధంగా ఏది మాట్లాడకూడదు. అసంబద్ధ ప్రలాపాలు మాట్లాడడం కూడా పాపం వచ్చు. అనవసరంగా అంటే అనవసరంగా మాట్లాడ, మన ప్రమేయం లేదు అక్కడ, మన అవసరం లేదు, మనకు సంబద్ధం లేని చోట మాట్లాడిన ఇన్వాల్వ్ అయినామనుకోండి, అది మనకు వెంటనే మనకు అది కూడా పాపం కర్మ. అనవసరమైన కర్మలు కానీ అనవసరమైన చేష్టలు కానీ ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ కూడా పాపానికి దారి తెస్తాయంట. అందుకే ఇవన్నీ పాపంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఓకే అండి, వాక్కు ద్వారా 4 కర్మలు చేస్తున్నాం. అనృతము, పరుష, సూచన, అసంబద్ధాని. ఇవి 4 శరీరంతో చేసే పాపకర్మలు. అలాగే మనసుతో చేసే పాపకర్మలు ఏంటివి? అధర్మమైన పనులు ఏంటివి? పరద్రవ్య అభీప్స, పరులకు ద్రోహం చేయడము, మోసం చేయడము. ఇంకా పరద్రవ్య అభీప్స అంటే ఇతరుల యొక్క ద్రవ్యాలు కావాలనుకోవడం. మనసు అనుకుంటున్నా కదా, ఏం పోతే మనసులే కదా అనుకునేంత మాత్రం అవుతాయి అని చెప్పి మనసులో కూడా ఆలోచిస్తున్నాడు. ఇది నాకు వచ్చింటే బాగుండేది, నేను తీసుకుంటే బాగుండేది, అలాగా మనసులో ఊహించుకుంటుంటామట. అలా మనసులో చేయడం కూడా పాపమే. మనసులో కావాలని కోరుకోవడం కూడా అధర్మంగా, కావాలని కోరుకుంటే పాప కింద లెక్క అయిపోతున్నామట, మానసిక పాపం అయిపోతున్నామట. కాబట్టి మనసులో కూడా ఆలోచన, ఎందుకంటే ఏదో మనసులో ఉంటుందో అదే వాక్కులో వస్తుంది, ఏదో వాక్కులో ఉంటే శరీరంలోకి వస్తున్నామట. కాబట్టి మనసులో కూడా ఆ పాపాన్ని రానియకూడదు. మనకు ఇతరుల యొక్క పరద్రవ్యాన్ని ఏదైతే ఉందో, అందుకే పరద్రవ్యేసి లోష్టవత్తు అంటే ఒక మట్టికి డేలేకి సమానంగా దాన్ని చూసి వదిలేయాలన్నమాట. ఏ విధంగా మట్టికి డేలే విధంగా వదిలేస్తామో అలాగా ఇతరుల యొక్క ద్రవ్యాలు మన అధికారం ఎక్కడ లేదో అక్కడ మనం మనసులో కూడా కావాలని కోరుకోవద్దు, అన్యాయపూర్వకంగా, అధర్మపూర్వకంగా. కాబట్టి అలాగే నాస్తిక్యం అంటే ఈశ్వరు పట్ల ఈశ్వరుని స్వీకరించకూడదు, వేదానుకూలమైన గ్రంథాలను స్వీకరించకపోవడం అంట, విపరీతంగా ఆలోచించడం అంట. ఇది నాస్తిక్యం అంటే ఈశ్వరుడు లేడనే భావన కలిగి ఉంటామంట. ఈ జన్మ లేదు, పునర్జన్మ లేదు, ఇవన్నీ ఏం లేవండి, ఇవన్నీ ఉత్తవి అని చెప్పి వీటి పట్ల నమ్మకం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాస్తికులు అంటామట. ఈ రకంగా ఇవన్నీ మనసు ద్వారా చేసేటువంటి 3 రకాల కర్మలు, పాపకర్మలు, అపుణ్యమైనవి. ఈ రకంగా 10 ధర్మాలు 10 అధర్మాలు మనం చెప్పుకున్నామండి. ఓకే, అస్తు, అతి ఉత్తమం. ఇప్పుడు ముఖ్యంగా ఇదే, తర్వాత బుద్ధి ఇవన్నీ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకో తర్వాత చూద్దాము. ఇప్పుడు ప్రకృతం అనుసరామ. సరే, మనము ఏం చెప్పుకున్నాము? బుద్ధి చెప్పుకున్నాము, మనసు గురించి చెప్పుకున్నాము, ప్రమేయాల్లో ప్రవృత్తి చెప్పుకున్నాము. అదే క్రమంలో నెక్స్ట్ దోషం ఏంటి? ఆత్మ, ప్రమేయాలు 12 రకాలు చెప్పారా? అందులో మొట్టమొదటి ఏంటి? ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, మనసు, ప్రవృత్తి. తర్వాత దోషము. దోషం అంటే ఏమిటి? ఇక్కడ సూత్రం చెప్తున్నారు చూడండి. దోషం అంటే చూడండి, దోషం వచ్చేసి ప్రవర్తన లక్షణ దోషా. ప్రవర్తన లక్షణ దోషా. దోషం అంటే ప్రవర్తన అంటే ప్రవృత్తికి కారణం దోషాలు అన్నమాట. మనలో దోషాలు ఉంటేనే మనం ప్రవర్తన అనేది కలుగుతుంది. ప్రవర్తన అంటే ప్రవృత్తి అంటే కర్మ, ఏదో కర్మ చేస్తాం, పుణ్యకర్మ, పాపకర్మ చేస్తాం. ఇప్పుడు చెప్పాగా 10 రకాల ధర్మాలను చేయొచ్చు, 10 రకాల అధర్మాలను చేయొచ్చు. మనిషి ఏం చేసినా ప్రవృత్తి ఉందంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన 10 రకాల ధర్మాల నుంచి ఉంటాయి, 10 రకాల అధర్మాలు ఏవో దాదాపు ఎక్కువ ఇవే ఉంటాయండి. దాదాపుగా మనం చెప్పుకున్న ధర్మాలు 10,
అర్థమాలు ఏవైతే 10 ఉన్నాయి ఇవే ఉంటాయి, ఇందులోంచి వేరేవి ఏమి ఉండవు అనమాట, దాదాపుగా ఇవే ఉంటాయి అనమాట. ఓకేనా? అందుకే ప్రవర్తన లక్షణ దోషాహ అంటే ప్రవర్తన ఎప్పుడవుతుంది అంటే ప్రవర్తన లక్షణ అంటే దోషాలు ఉన్నప్పుడే ప్రవర్తన అనేది, ప్రవర్తన అంటే ప్రవృత్తి, ప్రవర్తన అంటే తాత్పర్యం ప్రవృత్తి అంటే కర్మ చేయడానికి, క్రియ చేయడానికి ఉద్యుక్తంగా ఉండే, ఉత్సుకతంగా ఉండే అనమాట. అంటే దోషాలు ఉంటే ఖచ్చితంగా కర్మ చేస్తాం. అంటే దోషాలు అంటే రాగద్వేష మోహాత్మకమే దోషం అనమాట. రాగద్వేష అభినివేశ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఆ రాగద్వేషాలు, ఈర్ష్య, మోహం ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఏదో కర్మ చేస్తాం, ధర్మ కర్మలు చేస్తామంట. చేసామంటే దానివల్ల ఆ ప్రవృత్తి వల్ల ఏమవుతుంది, మళ్ళీ జన్మ కలుగుతున్నామట. ఇక్కడ ప్రవర్తన లక్షణ దోషాహ అని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడింది అనమాట. చూడండి ఇది ఒక తాత్పర్యం. ఇదేంటి మనకు ప్రవర్తన అంటే ఏంటి చెప్పాను, దేని ద్వారా అయితే మనకు ప్రవృత్తి కలుగుతుందో వాటి దోషం. అంటే మన ప్రవర్తన ఎప్పుడు కలుగుతుంది, ప్రవృత్తి ఎప్పుడు కలుగుతుంది, దోషాల ద్వారా. దేని ద్వారా అయితే మనము అంటే ఏ దోషాల ద్వారా అయితే మనం ప్రవృత్తి అంటే కర్మ చేయడానికి ఉద్యుక్తంగా ఉంటామో అది ముఖ్య కారణం దోషము. దోషాలు ఉంటాయి కాబట్టి మన ప్రవర్తన జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఓకేనా? సో ప్రవర్తన దేనికి లక్షణంగా ఉంది, లక్షణ స్వరూపం అంట. ప్రవర్తన అంటే స్వరూపం, అంటే ప్రవృత్తిక స్వరూపం అంట, అంటే కర్మ చేయడానికి స్వరూపం. అంటే దీన్ని ఒక రకంగా చెప్పంటే దేని ద్వారా అయితే ప్రవృత్తి జరుగుతుందో, దేని ద్వారా అయితే ప్రవృత్తి అంటే కర్మ జరుగుతుందో దాన్ని దోషం అంటామట. దేని ద్వారా? దోషాల వల్ల, అంటే రాగద్వేషాల వల్ల మనకు కర్మలు చేస్తుంది. రాగద్వేషాలు ఎప్పుడు కర్మలు చేయమండి, రాగద్వేషాలు ఈర్ష్య మనకు ఉన్నాయి కాబట్టి మనం ఏదో కర్మ చేస్తామంట, పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ. కాబట్టి ఇవి ప్రవృత్తిక కారణము, అది దీని యొక్క ముఖ్య తాత్పర్యం అంటే ఇక్కడ. కాబట్టి ప్రవర్తన లక్షణ దోషాహ, లక్షణం అంటే స్వరూపం అంట. ఏంటి అంటే దోషాల యొక్క స్వరూప కారణంగానే మనం ప్రవృత్తి కర్మ చేస్తున్నాం అంట. కాబట్టి ఆ లక్షణం ఉంది కాబట్టి, ఆ స్వరూపం ఉంది కాబట్టి, దోషాల యొక్క స్వరూపం ఉంది కాబట్టి మనలో ప్రవర్తన అంటే ప్రవృత్తి జరుగుతుంది. ఈ ప్రవృత్తి జరగడానికి కారణం ముఖ్యంగా దోషాలని చెప్పి చెప్పుకున్నాం. అదేంటో భాష్యం చూడండి, స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. ఇక్కడ ఏంటంటే ప్రవర్తన ప్రవృత్తి హేతుత్వం, అంటే ఈ ప్రవర్తన అనేది ప్రవృత్తిక కారణము. ప్రవర్తన అంటే ఏంటి, ప్రవృత్తి అంటే కర్మ చేయడానికి కారణం అన్నమాట. ఏంటది చూడండి, జ్ఞాతారం హి రాగాదయ ప్రవర్తయంతి. ఏంటి జ్ఞాతారం అంటే జ్ఞాత అంటే తెలుసుకునే వాళ్ళు, ఏంటి తెలుసుకునే వ్యక్తి అనమాట. చూడండి ఇక్కడ ప్రవర్తన ప్రవృత్తి హేతుత్వం. ప్రవర్తన అంటే ప్రవృత్తికి కారణము, ప్రవర్తన అంటే ప్రవృత్తి అంటే కర్మకి కారణం అనమాట. ఏంటది? జ్ఞాతారం హి రాగాదయ ప్రవర్తయంతి. జ్ఞాత అంటే ఏంటి? తెలుసుకునే వ్యక్తి అవుతున్నదో. రాగాదయ అంటే రాగము ద్వేషం ఇవన్నీ అంటే ప్రవర్తయంతి అంటే ప్రవృత్తం చేస్తాయి, అంటే కర్మలో లీనం చేస్తాయి. ఏ కర్మల్లో? పుణ్యే పాపేవా. ఆ పుణ్యకర్మలో లీనం చేయొచ్చు, పాపకర్మలో లీనం చేయొచ్చు. అంటే మనం చెప్పిన ధర్మాధర్మాలు 10 చెప్పాం కదా, అట్లా 10 రకాల పుణ్యాలుగా చేయొచ్చు, 10 రకాల పాపాలు చేయొచ్చు అన్నమాట. ఎవరు అవి అలా పాపాలు పుణ్యాలు చేయడానికి కారణం ఏంటి? రాగాదయో ప్రవర్తయంతి. ఏంటి? రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి వీటి ప్రవర్తన జరుగుతున్నాయి, అంటే ప్రవృత్తి కర్మ చేస్తాడు, ఇవి లేకపోతే చేయడం అనమాట. అందుకే జ్ఞాతారం అంటే జ్ఞాతను అంటే చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆత్మను ఈ రాగాది దోషాలు ఏవైతే ఉన్నాయో అందువల్లనే ప్రవృత్తుడు అవుతాడు. ఎందులో అంటే పుణ్యే పాపేవా. ఇవన్నీ ఎలా కలుగుతాయంటే ఈ దోషాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి సమానం చెప్తున్నాం. ఎత్ర మిథ్యాజ్ఞానం తత్ర రాగ ద్వేషౌ ఇతి. ఎక్కడైతే మిథ్యాజ్ఞానం ఉంటుందో, అవిద్య ఉంటుందో, అంధకారం ఉంటుందో అక్కడ ఈ రాగద్వేషాలు ఉంటాయి. ఎక్కడైతే మిథ్యాజ్ఞానం ఉంటుందో అక్కడ రాగద్వేషాలు ఉంటాయన్నమాట. ఎత్ర మిథ్యాజ్ఞానం తత్ర అక్కడ రాగద్వేషౌ ఇతి, రాగద్వేషాలు ఉంటాయి. ఇవేంటివి? ప్రత్యాత్మ వేదనీయాహి ఇమే దోష. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ప్రసిద్ధమైనటువంటి. రాగం అంటే ఏమిటి, ద్వేషం అంటే ఏమిటి, మోహం అంటే ఏమిటి, మనకు ప్రతి అందరికీ అనుభూతి కలుగుతుంది. రాగం ఉన్నప్పుడు ఒక వస్తువు పట్ల, ఒక పదార్థం పట్ల, ఒక వ్యక్తి పట్ల అత్యంతంగా ఓతప్రోతం అయిపోతుంది, అంతా లీనం అయిపోతుంది. అది లేకుంటే లేనట్టుగా భావిస్తుంటాం అట. ఆ రాగం తెలుసు. ద్వేషం మనకు ప్రతికూలమైనటువంటి వస్తువు పదార్థం వ్యక్తి అవుతున్నా వాళ్ళు చూడగా మనలో ద్వేషభావం కలుగుతుంది, బేచైని కలుగుతున్నమాట. అది కూడా మనకు అనుభూతి తెలుసు అన్నమాట. ఇది ప్రత్యాత్మ వేదనీయం అంటే ప్రతి ఒక్కరికి అనుభూతి తెలుసు అన్నమాట. ప్రత్యాత్మ వేదనీయం అంటే అనుభూతి. రాగస్థితి ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, ద్వేషాత్మకంగా ఉన్నప్పుడు మన మనసు ఏ రకంగా ఉంటుంది, అది అందరికి మోహాత్మకంగా మూఢాత్మకంగా ఉన్నప్పుడు, ఇంకా అత్యంత అంధకారంలో ఉన్నప్పుడు, మూఢాత్మకంగా మూర్ఖంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ 3
యొక్క స్థితి గతి ఎలా ఉంటుందో మనకి ప్రతి ఒక్కరికి ప్రత్యాత్మ వేదనీయం అంటే అందరికీ అనుభూతి తెలుసు అన్నమాట. అందుకే ప్రత్యాత్మ వేదనీయాహి ఇమే దోష, ప్రతి ఒక్కరికి దోష గురించి సాక్షాత్ అనుభూతి ఉందన్నమాట. కాబట్టి కస్మాత్ లక్షణ నిర్దిశ్యంతే, ఇవన్నీ ఎందుకు ఇమే దోషాహ ఏం చెప్పి ప్రత్యాత్మ వేదనీయాహి ఇమే దోషాహ అని చెప్పాం. కస్మాత్ లక్షణ నిర్దిశ్యంతి, ఇవి ఏ లక్షణం చేత ఇలా నిర్దేశించబడుతున్నాయి ఈ దోషాలు? కస్మాత్ లక్షణ ఏ లక్షణం చేత నిర్దేశించబడుతున్నాయి అంటే దానికి సమాధానంగా కస్మా లక్షణ నిర్దిశ్యంతి ఇది అని అడిగినప్పుడు కర్మ లక్షణా కలు, వీటి కర్మ లక్షణాలు అంటే కర్మ ద్వారా ఈ లక్షణం అంటే అదే కర్మలు చేస్తున్నా ఇవి నిర్దేశించబడ్డామాట. ఈ కర్మలు చేయకుంటే ఇలా నిర్దేశించబడమాట. ఏంటి కర్మ లక్షణా కలు? రక్త ద్విష్ట మూఢ, రక్త ద్విష్ట మూఢ అంటే రక్తం అంటే రాగము, ద్విష్ట అంటే ద్వేషము, మూఢ అంటే మోహము మూర్ఖత్వము అంటే ఎక్కువ అత్యంత అంధకారం అన్నమాట. దాన్ని ఒక్కొక్క ఓపెన్ చేసేవారు. రక్తోహి తత్కర్మ కుదితే ఏన కర్మణ సుఖం దుఃఖం వా లభతే. అందులో రక్త ద్విష్ట మూఢ అని చెప్పారు కదా, అందులో రక్తం అంటే ఇక్కడ ఓపెన్ చేసి చెప్పాడు. రక్తోహి తత్కర్మ, రక్తం అంటే అటువంటి కర్మ, అంటే రక్తం రాగం అనేది అటువంటి కర్మ. ఏం చేస్తాం? తత్కర్మ కుదితే, ఆయన రాగం వల్ల రాగంతో యుక్తం ఎటువంటి కర్మ చేస్తాడు? తత్కర్మ కుదితే ఏన కర్మణ అంటే ఆ రాగంతో యుక్తమైన కర్మ ఏది చేస్తామో, ఏన కర్మణ అంటే రాగయుక్త కర్మ ద్వారా, ఏన కర్మ అంటే ఆ రాగయుక్తమైన కర్మ ద్వారా సుఖం దుఃఖం వా లభతే, ఆ రాగయుక్తంతో కర్మ చేసినప్పుడు సుఖాన్ని పొందగలుగుతాడు. అది అవిద్యామూలకమైన అనుకోండి, ఆ రాగము దుఃఖాన్ని పొందగలుగుతామన్నమాట. కాబట్టి ఏన కర్మణ సుఖం దుఃఖం వా లభతే అంటే ఆ రాగయుక్తమైన కర్మ ద్వారా సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని పొందుతాడు. తథ అలాగే ఏన కర్మణ సుఖ దుఃఖం వా, సేమ్ ఇదే విధంగా ఏ ఇప్పుడు రాగయుక్తమైనటువంటి కర్మ ద్వారా సుఖం దుఃఖాన్ని పొందగలిగాడు అనమాట. అలాగే ద్వేషయుక్తమైనటువంటి కర్మ ద్వారా ఏమవుతుంది? అక్కడ కూడా సుఖాన్ని కానీ దుఃఖాన్ని పొందగలుగుతాం అన్నమాట. అక్కడ సుఖ దుఃఖానుభూతి పొందగలుగుతాడు. అలాగే మూఢాత్మకమైన కర్మ ద్వారా అంటే మూర్ఖంగా ఉంటే ఏదైతే కర్మ చేస్తాడో అప్పుడు సుఖ దుఃఖానుభూతి అతనికి కలుగుతుందన్నమాట. కాబట్టి రాగయుక్తమైనటువంటి కర్మ చేసినప్పుడు సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది, లేదా ద్వేషయుక్తమైనటువంటి భావనకు యుక్తమై ఉండి కర్మ చేసినప్పుడు కర్మ ద్వారా సుఖ దుఃఖానుభూతి పొందగలుగుతాడు. అలాగే మూఢాత్మకంగా ఉండి కూడా అదేవిధంగా సుఖ దుఃఖానుభూతి పొందగలుగుతామన్నమాట. అది ఏది యథార్థంగా ఉంది దాన్ని బట్టి సుఖం కలుగుతుంది, ఆ యథార్థంగా అవిద్యామూలకంగా ఉంటే అక్కడ దుఃఖ ప్రాప్తి కలుగుతుంది అన్నమాట. అది ఇక్కడ చెప్పాడు. రక్తోహి తత్కర్మ కృతే ఏన కర్మణ సుఖం దుఃఖం వా లభతే. అదే విషయాన్ని రక్తస్థానంలో ద్వేష దృష్టి తత్కర్మ కృతే ఏన కర్మణ సుఖం దుఃఖం వా లభతే. అలాగే మూఢోహి తత్కర్మ కృతే అంటే మూఢతో అంటే మూర్ఖత్వంతో యుక్తమై ఏ కర్మ చేస్తాడో ఆ కర్మ ద్వారా సుఖ దుఃఖం అనేది పొందగలుగుతాడు అన్నమాట. ఈ రకంగా అలాగే ఇక్కడ తథా దుష్ట తథా మూఢ ఇది ఇప్పుడు మనం చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రక్తోహి తత్ కర్మ కుదితే ఏన కర్మణ సుఖం దుఃఖం వా లభతే. సేమ్ అదే విధంగా దుష్ట తథా మూఢ అనే విషయాన్ని కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ద్వేషం యుక్తమై కర్మ చేసినప్పుడు అక్కడ సుఖ దుఃఖాన్ని పొందగలుగుతాడు. మూర్ఖంగా ఉండి మోహాత్మకంగా ఉండి కర్మ చేసినప్పుడు అదేవిధంగా సుఖ దుఃఖానుభూతి పొందగలుగుతాడు. కాబట్టి రాగ ద్వేష మోహ ఇది ఉచ్యమానే, రాగము ద్వేషము మోహం అని చెప్పాలి. ఇది ఉచ్యమానే బహు నా ఉక్తం భవతి. రాగము ద్వేషం మోహం అని చెప్పని చాలా ఎక్కువ ఏం చెప్పలేదు. రాగం అంటే ప్రత్యాత్మ వేదనీయం ఉంది, ద్వేషం అంటే ప్రత్యాత్మ వేదనీయం ఉంది, అలాగే మోహం అంటే మూర్ఖత్వం అత్యంత అంధకార స్థితి అన్నమాట. ఇవన్నీ మనం ప్రతి ఒక్కరికి ప్రత్యాత్మ వేదనీయం అన్నమాట. అందుకే ఇక్కడ రాగ ద్వేష మోహ ఇది ఉచ్యమానే ఎన్నో అనేకంగా చెప్పలేదు అనమాట. ముఖ్యంగా మనకు ప్రత్యాత్మ వేదనీయమైన రాగము ద్వేషం మూడు ఏవైతే ఉన్నాయో, స్వరూప లక్షణాలు ఏవైతే ఉన్నాయో అనేది చెప్పామట. ప్రవర్తన లక్షణాలు అంటే ప్రవృత్తిక లక్షణం అంటే దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపమే. రాగ ద్వేష మోహాహ ఇది ఉచ్యమని అని చెప్పగానే బహు నా ఉక్తం భవతి ఇది ఎక్కువ చెప్పలేదు అంట. ఏవైతే రాగం ఉందో ద్వేషం ఉందో మోహం అవే చెప్పాం, దీనికంటే ఎక్కువ ఏం లేవు. ఇక్కడ ఈ మూడే స్వరూప లక్షణం ఏవైతే ఉందో అవే మనం తీసుకోవాలి. కాబట్టి ఈ దోష రాగము ద్వేషము మోహ కారణంగానే ఈ ప్రవర్తన అంటే ఈ ప్రవృత్తి జరుగుతుంది. ఈ దోషాలు లేకపోతే మనకు ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తికి కారణము దోషాలు అని ఈ సూత్రంలో మనము చెప్పుకున్నామండి.
అస్తు క్రమప్రాప్తం. నెక్స్ట్ ప్రవృత్తి తర్వాత ఏముంది మరి ప్రమేయాల్లో? నెక్స్ట్ ప్రమేయం వచ్చేసి ప్రేత్యాభావము. ఏంటండి? కలు అంటే మీనింగ్ ఏంటి? కలు ఏంటండి? ఒత్తుక ఉంది కదా, కలు అంటే మీనింగ్ మహోదయ. కలు అంటే నిశ్చయార్థం, అవ్యయపదం అది. కలు అంటే ఈ రకంగా అని చెప్పి ఇక్కడ ఇప్పుడు కర్మ లక్షణ కలు. ఆ కర్మ లక్షణాలు ఏంటి? అవి ఏంటి అంటే నిశ్చయంగా రక్త దిష్ట మూడాహ. కలు అనేది ఇక్కడ అవ్యయ సందర్భాన్ని బట్టి వాక్యార్థాన్ని సౌష్ఠవం కోసం కలు శబ్దాన్ని ఉపయోగిస్తుంది నిశ్చయార్థంలో. అవి ఏంటి అంటే కర్మ లక్షణాలు ఏంటివి? కలు, రక్త దిష్ట మూడ. మనం ఎప్పుడు లౌకిక పదంలో మనం కలు శబ్దం ఉపయోగిస్తుంటాం కదా. భవాన్ కార్యం కలుగుతాయి కలు, కానీ కాని అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ రూపంలో మార్చుకొని ఆ రూపంలో మార్చేస్తున్నాం. ఓకేనా? భవాన్ ఆగచ్చిది కలు, భవాన్ ఆగచ్చిదివా కలు. అక్కడ నిశ్చయం ఖచ్చితంగా వస్తావా అనే అర్థంలో అవ్యయ అర్థం అంటే అనేక సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ రూపంలో తీసుకోవాలని ఆ రూపంలో తీసుకుంటాం. ఇక్కడ ఆ కర్మ లక్షణాహి కలు. కర్మ లక్షణం ఏంటంటే కలు, అవి ఏంటంటే అవి చెప్పాడు. కలు అంటే ఇవి ఏంటంటే రక్త దుష్ట మూడ, రాగము ద్వేషం మూడము అనే అర్థంలో. అస్తు. మరి క్రమప్రాప్తం ప్రేత్యాభావం అంటే ఏమిటి? ఇది ఎన్నో పదార్థము? ప్రేత్యాభావం అనేది 10వది. ఏంటి? మొత్తం 12 ఉన్నాయి కదా, అందులో 10వది ఏంటి మనకు? ప్రేత్యాభావం. ఇది 9వది. ప్రేత్యాభావం 9వది, 10వది కాదు, 9వది. అస్తు. ప్రేత్యాభావం అంటే దానికి లక్షణం చెప్తున్నాం అంట. ఏంటి? మనం ముందు విభాగం చేసుకున్నామండి. ప్రమేయం ఎన్ని రకాలు విభాగం చేసుకున్నాం? 12 రకాలు. అందులో ఆత్మ యొక్క లక్షణం ఏంటి? శరీరం యొక్క లక్షణం ఏంటి? ప్రవృత్తి యొక్క లక్షణం ఏంటి? క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నామట. అలాగే ఇప్పుడు ప్రేత్యాభావం యొక్క లక్షణం చెప్పుకుంటున్నామట. ప్రేత్యాభావ లక్షణం ఏంటి? పునరుత్పత్తి ప్రేత్యాభావ. పునః ఉత్పత్తి. శరీరంతో యుక్తమై ఉన్నామట. ఈ శరీరం వదిలేసి మళ్ళీ జన్మ తీసుకోవడం అంటే పునః ఉత్పత్తి. చనిపోయి మళ్ళీ జన్మ తీసుకోవడం ప్రేత్యాభావము. ప్రేత్యాభావం. ప్రేత్య అంటే చనిపోయి, భావం మళ్ళీ ఉత్పన్నం కావడమే దాన్ని ప్రేత్యాభావం అంటాం. దాన్ని ఒక రకంగా లక్షణం ఏం చెప్పారు? పునరుత్పత్తి. మళ్ళీ ఉత్పత్తి కలగడం అంటే మళ్ళీ జన్మ కలగడమే ప్రేత్యాభావము. చనిపోయి మళ్ళీ జన్మ తీసుకోవడమే ప్రేత్యాభావం. ఇది ఈ ప్రేత్యాభావం యొక్క లక్షణం చెప్పామట. ఓకేనా? సో ఇది స్పష్టంగానే ఉంది. దీనికి తాత్పర్యం భాష్యం చూడండి. మహర్షి వాత్స్య ఏం చెప్పారంటే ఇక్కడ ఉత్పన్నస్య క్వచిత్ సత్వనికాయే మృత్వాయా పునరుత్పత్తి స ప్రేత్యాభావ. భాష్యకాలంలో దీని యొక్క లక్షణం చెప్పారన్నమాట. ఉత్పన్నస్య క్వచిత్ సత్వనికాయ అంటే నికాయం అంటే ఏంటి? నికాయం అంటే శరీరము ఇంద్రియంతో యుక్తమై ఏదైతే ఉందో, అంటే శరీర ఇంద్రియాల సముదాయంతో ఉత్పన్నమై జీవాత్మ అయితే ఉందో, అంటే శరీర ఇంద్రియ సమూహంతో యుక్తమై జీవాత్మ చనిపోయి మళ్ళీ జన్మ తీసుకోవడం ప్రేత్యాభావం. అందుకే ఉత్పన్నస్య క్వచిత్ సత్వనికాయ అంటే శరీరము ఇంద్రియాలతో యుక్తమైనటువంటి నికాయం. శరీరం ఏదైతే ఉందో అంటే జీవాత్మ అందులో శరీరంతో యుక్తమైపోయి ఉత్పన్నమైన తర్వాత మృత్వ మళ్ళీ చనిపోయి యా పునరుత్పత్తి మళ్ళీ అయితే ఉత్పత్తి కలుగుతుందో స ప్రేత్యాభావం. దాన్ని ప్రేత్యాభావం అంటాము. అది గోరక శైలి పద్ధతి ప్రకారంగా చెప్పబడిందన్నమాట. ఓకేనా? అంటే తత్వనికాయం అంటే ఏదో ఒక శరీరంలో ఉత్పన్నమై శరీరం ఇంద్రియాల బుద్ధి మనసుతో యుక్తమైన శరీరంతో ఉత్పన్నమై జీవాత్మ ఏం చేస్తుంది? మృత్వ చనిపోయి యా పునరుత్పత్తి మళ్ళీ ఉత్పత్తి అవుతుందో దాన్ని ప్రేత్యాభావం అంటాము. ఉత్పన్నస్య సంబద్ధస్య అంటే శరీరంతో ఇంద్రియాలతో బుద్ధితో సంబద్ధం ఏర్పడుతున్నాడు. అది ఉత్పన్నస్య సంబద్ధస్య అంటే సంబద్ధస్య ఎట్లా ఉంటుంది అది చెప్పామట. దేహ ఇంద్రియ మనో బుద్ధి వేదనాభి అంటే సంబంధం. ఏదాంత సంబంధం? జీవాత్మకి. అంటే దేహంతో, ఇంద్రియాలతోటి, మనసుతోటి, బుద్ధితోటి, వేదనతో, సుఖ దుఃఖానుభూతి వేదనతోటి సంబంధం ఏర్పడుతున్నాడు ఉనికి జీవాత్మకి. అందుకే సంబంధం ఏంటంటే దేహ ఇంద్రియ మనోబుద్ధి వేదనాభి వీటితోటి సంబంధం ఏర్పడుతున్నాడు. సంబంధం ఏర్పడిన తర్వాత ఏమవుతుంది? ఆ సంబంధాన్ని త్యాగం చేస్తాం. ఆ సంబంధం త్యాగం అయిపోయిందా అనుకోండి, త్యాగం చేసామనుకోండి, పునరుత్పత్తి అంటే పునర్దేహాదిభి సంబంధం. ఇప్పుడు ఆ దేహంతో ఇంద్రియాలతోటి మనసుతోటి బుద్ధితోటి వేదనతోటి సంబంధం ఏర్పడిన తర్వాత ఆ సంబంధం తెగిపోవడం అంటే ఆ శరీరం వదిలేసి జీవాత్మ మళ్ళీ పునరుత్పత్తి మళ్ళీ వాటితోటి దేహంతో ఇంద్రియాలతోటి మనసుతోటి బుద్ధితోటి వేదన సుఖ దుఃఖాలతోటి
మళ్ళీ ఉత్పత్తి సంబంధం ఏర్పడుతున్నమాట. అందుకే పునర్దేహాదిభి సంబంధ అని ఇక్కడ చెప్పుకున్నమాట. కాబట్టి పునరితి అభ్యాస అభిధాన పునరితి అభ్యాసాభిధాన యత్ర క్వచిత్ ప్రాణభృత్ నికాయ వర్తమానాః పూర్వో ఉపాత్తాన్ దేహాదిన్ జహాతి తత్ ప్రైతి జహాతి తత్ ప్రైతి అంటే పునర్ ఇది అభ్యాస అభిధాన అంటే ఇప్పుడు ఇక్కడ సూత్రంలో పునరుత్పత్తి శబ్దం వచ్చింది కదా. పునరుత్పత్తి అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నా. పునరుత్పత్తి అంటే ఏంటి? ఇక్కడ పునరుత్పత్తి అంటే ఏమిటంటే ముందు సంబంధం అంటే చెప్పారు. సంబంధం దేహము ఇంద్రియము మనస్సు బుద్ధితో వేదనతో యొక్క సంబంధం ఏర్పడితే అది సంబంధం. అది ఆ ఇంద్రియాలతో ఉత్పన్నమైంది జీవాత్మ. మరి పునరుత్పత్తి అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. పునః దేహాదిభి సంబంధ అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ దేహాలు ఉత్పన్నం కావడం. అదే విషయాన్ని పునః శబ్దం ఎందుకు వచ్చింది ఇక్కడ మళ్ళీ సూత్రంలో అంటే పునరుతి అభ్యాస విధానం. మళ్ళీ పునః ఉత్పత్తి అంటే మళ్ళీ ఉత్పన్నం కావడం. మళ్ళీ పునః ఎందుకు చెప్పాలంటే ఇది మాటి మాటికి ఎందుకు అభ్యాసం చేయబడింది అంటే దానికి సమానం చెప్తున్నారు ఇక్కడ. పునరుతి అభ్యాస అభిధానం ఎత్ర క్వచిత్ ప్రాణభృత్ నికాయ అంటే ప్రాణయుక్తమైనటువంటి శరీరంలో నికాయ శరీరంలో వర్తమానాః అంటే మాటి మాటికి జన్మ తీసుకుంటే పునః అని చెప్పామట. చనిపోవడం మళ్ళీ జన్మ తీసుకోవడం, చనిపోవడం మళ్ళీ జన్మ తీసుకోవడం, మాటి మాటికి పునః అభ్యాసం అవుతుందన్నమాట, అభిధానం జరుగుతుందన్నమాట. అందుకే పునః శబ్దం ఇక్కడ చెప్పబడిందన్నమాట. అటువంటి ప్రాణభృత్ నికాయ అంటే ప్రాణంతో యుక్తమైనటువంటి శరీరంలో వర్తమానంలో ఉంటూ పూర్వ ఉపాత్తాన్ అంటే ఈ శరీరంలో ఉత్పాత్తమైనటువంటి ఏంటి ఉపాత్తమే? దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి వేదన విని ఉత్పన్నమే కదా. పూర్వ ఉపాత్తాన్ దేహాదీన్ జహాతి వాటిని వదిలేస్తుంది, త్యాగం చేస్తుంది. తత్ప్రయతి అని త్యాగం చేస్తున్నామట. ఎత్తు తత్ర అన్యత్ర వా దేహాది అన్యాన్ ఉపాదత్తే తద్భవతి. మళ్ళా అన్య శరీరంలో అన్య దేహంలోకి ఇవన్నీ మళ్ళా దేహము ఇంద్రియంతో సంబంధం ఏర్పడి మళ్ళీ ఉత్పత్తి కలుగుతున్నాడు. అందుకే ఎత్ అంటే ఏంటంటే తత్ర అన్యత్ర అంటే అన్యత్ర అంటే ఇప్పుడు పూర్వంలో ఉపస్థితమైన దేహము ఇంద్రియాలు ఏవైతే ఉత్పన్నమయ్యాయో వాటిని వదిలేసిన తర్వాత మళ్ళీ వేరే శరీరంలోకి తత్ర అన్యత్ర వా దేహాది అన్యాన్ ఉపాదత్తే. అన్య అంటే వేరే ఇంద్రియాలను వేరే శరీరాన్ని అది గ్రహిస్తుందన్నమాట. అంటే వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది జీవాత్మ. తద్భవతి అంటే ఆ రకంగా పునరుత్పత్తి కలుగుతుంది, అంటే ప్రేత్యాభావం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ అంటే శరీరం ఏర్పడుతుంది, శరీరం సంబంధం ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నాం. మరి ప్రేత్యాభావం అంటే ఏమిటి అంటే ఒక్కొక్క పదాన్ని తీసుకొని చెప్తున్నా. ఇక్కడ పునః అంటే ఏమిటి, ఉత్పత్తి అంటే ఏమిటి, ప్రేత్యాభావం అంటే ఏమిటి. ఇక్కడ ప్రేత్యాభావం అంటే ఏంటంటే మృత్వా పునర్జన్మ, మృత్వా చనిపోయి పునర్జన్మ మళ్ళీ జన్మ తీసుకోవడమే ఈ ప్రేత్యాభావం. సో అయం జన్మ మరణ ప్రబంధాభ్యాసో, ఈ జన్మ మరణ ప్రబంధం అయితే ఉందో అంటే ప్రవాహం, ప్రబంధం అంటే ఇక్కడ ప్రవాహం. జన్మ మరణ ప్రబంధ అభ్యాస, ఈ జన్మ మరణం యొక్క అభ్యాసం మాటి మాటికి అభ్యాసం అవుతున్నాం. చనిపోతున్నాం పుడుతున్నాము, చనిపోతున్నాం పుడుతుంది అంటే నిరంతరంగా అభ్యాసం జరుగుతూ ఉందన్నమాట. అందుకే జన్మ మరణ ప్రబంధ అంటే ప్రవాహం యొక్క అభ్యాసం ఎలా ఉంది? అనాది కాలం నుంచి ప్రవాహం నడుస్తుంది. జన్మ చక్ర బంధం అనేది అనాది కాలం నడుస్తుంది. అనాది ఎంతవరకు ఉంటుంది? అపవర్గాంత వరకు ఉంటుందన్నమాట ఈ ప్రేత్యాభావం. అనాది అపవర్గాంత ప్రేత్యాభావ వేదితవ్య. ఈ జన్మ మరణ ప్రవాహము ఆ అనాది కాలం నడుస్తుంది కదా, ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ప్రబంధ అభ్యాసో అనాది అపవర్గాంత, అపవర్గం కలిగేంత వరకు, మోక్షం కలిగేంత వరకు ఈ జన్మ చక్ర బంధం తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే జన్మ చక్రం తొలగించుకోవాలంటే అపవర్గం కలిగినప్పుడే, మోక్షం కలిగినప్పుడే మనకు ఈ శరీరము దేహము ఇంద్రియము మనసు బుద్ధి వేదనతోటి ఈ సంబంధం తొలగిపోతుంది. కాబట్టి అపవర్గం కలిగేంత వరకు ఈ ప్రేత్యాభావం అనేది చనిపోవడం పుట్టడం అనేది జరుగుతూనే ఉంటుంది అని చెప్పి దీని యొక్క ప్రేత్యాభావం యొక్క అభిప్రాయాన్ని ఈ రకంగా మనం చెప్పుకున్నామండి. అస్తు అర్థమైందా? ఇందులో సందేహం ఉందా? ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే పునరుత్పత్తి ప్రేత్యాభావం, చనిపోయి మళ్ళీ పుట్టడమే, మళ్ళీ పుట్టడమే ఇది ప్రేత్యాభావం. కాబట్టి దీనికి ఎప్పుడు ఈ ప్రేత్యాభావం జన్మ మరణ చక్రం ఎప్పటి వరకు నడుస్తుందంటే అపవర్గ పర్యంత, మోక్షం కలిగేంత వరకు ఈ జన్మ చక్రం నడుస్తూనే ఉంటుంది. మనకి ఎప్పుడైతే మోక్షానికి అధికారం అవుతామో, మనలో కర్మలు నశిస్తాయో చెప్పుకున్నాం. మోక్షం ఎలా కలుగుతుందంటే దోషాలు ఉన్నంత వరకు కర్మ
కర్మ దోషాలు ఉన్నంత వరకు ప్రవృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉన్నంత వరకు కర్మ, ప్రవృత్తి ఉంటే ఉంటుంది, జన్మ ఉంటుంది, జన్మ ఉంటే దుఃఖం ఉంటుంది అన్నమాట. ఆ దుఃఖాలు అంటే మనకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని తొలగించుకోవడానికి రెండో స్థితి చెప్పుకున్నాము. దోషాలు తొలగిపోతే ప్రవృత్తి తొలగిపోతుంది, ప్రవృత్తి తొలగిపోతే కర్మ తొలగిపోతుంది అన్నమాట. అంటే దోషాలు తొలగిపోయినా కర్మ వెళ్ళిపోతుంది, కర్మ వెళ్ళిపోతే మనకు జన్మ ఉండదు, జన్మ లేకపోతే దుఃఖాలు కూడా ఉండవు అన్నమాట. ఇలా క్రమంగా మనం చెప్పుకున్నమాట. ఇవన్నీ తొలగించుకోవాలి క్రమంగా. కాబట్టి ఈ జన్మ అపవర్గ పర్యంతం మనకు ప్రత్యవాన్ని నడుస్తుంది, జన్మచక్రం నడుస్తూ ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ భాషలో మహర్షి వాత్స్యాయని ఇక్కడ ప్రస్తావించారనమాట. అస్తు. సో ముఖ్యంగా ఒక మాటలో పుట్టడం మళ్ళీ చనిపోవడమే ప్రత్యాభావం అని చెప్పి చెప్పుకున్నాం. ఇది అపవర్గ పర్యంతం కలుగుతుంది. మరి నెక్స్ట్ ప్రమేయాల్లో 10వది ఏంటి? ప్రత్యాభావం, ఫలం. ప్రత్యాభావం తర్వాత ఫలం. ఫలం అంటే ఏమిటి అది చెప్తున్నా ఇక్కడ. ప్రవృత్తి దోష జనితో అర్థ ఫలం. ప్రవృత్తి అంటే ఏమిటి? ధర్మాధర్మ ప్రవృత్తి అంటే కర్మ చేసావు. ఆ కర్మ ఎలా చేసావు? దోష జనిత, దోషాల ద్వారా ఉత్పన్నమయ్యాయి. మనం పైన చెప్పుకున్నామట. ప్రవర్తన ప్రవృత్తి హేతుత్వం. ప్రవర్తన అనేది, కర్మ అనేది ప్రవృత్తికి కారణము. ప్రవృత్తికి కారణం ఏంటి? దోషాలని చెప్పుకున్నామట. అది ఇక్కడ బోధకం చెప్పారు. ఇక్కడ ఫలం అంటే ఏమిటంటే ప్రవృత్తి దోష జనితో అర్థ. దోషాల కారణంగా అంటే రాగ ద్వేష మోహ కారణంగా ఏదో ప్రవృత్తి జరిగిందో, ప్రవృత్తి అంటే ధర్మాధర్మ కర్మలు చేసావో, ఆ కర్మలు చేసినప్పుడు ఏదైతే ఫలం లభిస్తుందో అది సుఖ దుఃఖానుభూతి ఫలం. అంటే ఇక్కడ ఫలం అంటే సుఖ దుఃఖానుభూతి. నువ్వు దోష కారణంగా యుక్తమైపోయి ఏ ప్రవృత్తి చేసావో, ధర్మాధర్మ కర్మలు చేసావో, ఆ పుణ్యకర్మలు చేసింటే సుఖ ఫలం కలుగుతుంది. ఓకే, పాప కర్మలు చేసింటేనా దుఃఖ ఫలం కలుగుతాం. రెండు ఫలాలే, రెండు కూడా ఫలములే. కాబట్టి ఒకటి దుఃఖ ఫలము, రెండవది సుఖ ఫలం అనమాట. అది ఎలా వచ్చింది? దోష జనిత. దోషం జనితమైన ఉత్పన్నమైన అర్థాలు ఏవైతే ఉన్నాయంటే సుఖార్థము, దుఃఖార్థం అనమాట. ఇవి ఫలం కింద భావించబడ్డాయి. అందుకే ప్రవృత్తి దోష జనితో అర్థ ఫలం. ఫలం అంటే ఏంటంటే దోష కారణంగా ఏదైతే ప్రవృత్తి జరిగిందో, కర్మ చేశావో, అంటే పుణ్యాపుణ్య కర్మ అంటే ధర్మాధర్మ కర్మ చేసే దాని వలన ఏదైతే ఫలం కలుగుతుందో అంటే సుఖ దుఃఖానుభూతి ఫలం. అది సుఖ రూపం కావచ్చు, దుఃఖ రూపం కావచ్చు, దాన్ని ఫలం అంటాము. ఇప్పుడు చూడండి, ఈ శరీరం కలిగింది అంటే ఏమిటంటే ఇది మనం చేసిన ప్రవృత్తి కారణంగా, మనం చేసిన పుణ్య పాప కర్మను బట్టి మనకి శరీరం కలిగిందండి. మనకు ఐశ్వర్యం ఇచ్చిన భగవంతుడు మనం చేసిన పుణ్య పాప కర్మను బట్టి మనకి ఐశ్వర్యం ఇచ్చాడనమాట. మనకి జాతి ఇచ్చిన, మనిషి జాతి ఇవ్వాలన్నా, పశు జాతి ఇవ్వాలన్నా, అది కూడా మనం చేసిన కర్మను బట్టి కలిగిందన్నమాట. ఇవి కూడా ఫలం అనమాట. ఈ శరీరం మనకు అందమైన సుందరమైన శరీరము, అన్ని అవయవాలతో యుక్తమైన శరీరం మనకు కలిగిందంటే ఇది ఫలం అనమాట. మనకు అన్ని సకలంగా సంపూర్ణంగా పరమాత్మ అందజేశాడు. ఈ పుణ్యజనితమైన కర్మల ద్వారా మనకు ఈ శరీరం లభించింది అన్నమాట. కాబట్టి ఇది కూడా సుఖ దుఃఖానుభూతి ఫలమే కాదు, ఈ శరీరం కూడా మనకు ఫలమే. మన దగ్గర ఐశ్వర్యం ఏదైతే ఉందో, మన దగ్గర ఆ జాతి, మనిషి జాతి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మన ఫలం అనమాట. మనం చేసిన కర్మలను బట్టి మనకు పరమాత్మకి అందజేశాడు. కాబట్టి ఫలం అంటే ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. అందుకే ఈ ప్రవృత్తి దోష జనితో అర్థ ఫలం. ప్రవృత్తి అంటే దోష జనితమైనది. దోష అంటే రాగద్వేష యుక్తమైనటువంటి ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రవృత్తి. ఆ ప్రవృత్తి కారణంగా మనకు కలిగినటువంటి సుఖ దుఃఖానుభూతి ఏదైతే ఉందో దాన్ని ఫలం అంటాము అని చెప్పి ఇక్కడ దీని యొక్క అర్థం చెప్పుకున్నాం. కాబట్టి ప్రవృత్తి అంటే దోష జనితంగా, అంటే దోష కారణంగా, రాగ ద్వేష కారణంగా ఏవైతే ఉత్పన్నమయ్యాయో, ఉత్పన్నమైనప్పుడు ఏదైతే అర్థం కలిగిందో అంటే సుఖ దుఃఖానుభూతి ఫలం ఏదైతే కలిగిందని అర్థం అంటున్నమాట. అది ఇక్కడ మనం ఫలంగా తీసుకున్నాము. అదేంటో భాషలో ఏం చెప్పారు చూడండి. సుఖ దుఃఖ సంవేదనం ఫలం. సింపుల్ గా ఒక మాట చెప్పాడు. ఫలం అంటే ఏమిటి? సుఖ వేదనం, సుఖానుభూతి, దుఃఖ వేదనం, దుఃఖానుభూతి ఫలం. మనకు సుఖానుభూతి కలిగిందంటే మనం పుణ్యకర్మలు చేశాము, పుణ్య ప్రవృత్తి జరిగిందన్నమాట. దుఃఖానువేదనం దుఃఖ ఫలం అనమాట. సుఖ దుఃఖ వేదన అంటే సుఖానుభూతి దుఃఖానుభూతి ఏదైతే కలుగుతుందో అదే ఫలం అనమాట. అలాగే సుఖ వేదనం ఫలం, దుఃఖ వేదనం ఫలం అనమాట. ఈ రెండు ఎలాగొచ్చాయంటే మన దోష కారణంగా, మన పుణ్యకర్మ కారణంగా సుఖం వేదన కలిగింది, దోష కారణంగా దుఃఖ వేదన కలిగింది అన్నమాట. ఇవి ఫలంగా చెప్పారు ఒక మాటలో. సుఖ దుఃఖానుభూతి, వేదన అంటే అనుభూతి అంట. సుఖ దుఃఖ సంవేదనం, సంవేదన అంటే అనుభూతి, ఇది ఫలంగా తీసుకోవాలి. సుఖ విపాకం కర్మ, దుఃఖ విపాకం విపాకం అంటే కర్మ అంటే ఫలం అన్నమాట. సుఖ విపాకం కర్మ, దుఃఖ విపాకం చ కర్మ అంటే మన కర్మ విపాకం అనేది అంటే కర్మం యొక్క ఫలం అనేది పుణ్యదాయకమైనది కాబట్టి సుఖం కలిగింది,
మన కర్మ విపాకం అనేది పాపదాయకంగా అధర్మంగా ఉంది కాబట్టి దుఃఖ విపాకం కలిగింది అన్నమాట. అంటే ఈ ఫలం ఎలా వచ్చింది? సుఖ విపాకం కర్మ, దుఃఖ విపాకం చ కర్మ అని చెప్పి మనం చేసిన పుణ్యకర్మను బట్టి సుఖం వచ్చింది, పాపకర్మను బట్టి దుఃఖం వచ్చింది, దుఃఖ ఫలం కలిగింది. అంటే విపాకం అంటే ఇక్కడ ఫలం అన్నమాట. సుఖ విపాకం, సుఖ ఫలము కర్మ, దుఃఖ ఫలము కర్మ అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామాట. సుఖ విపాకం కర్మ, దుఃఖ విపాకం చ, ఇంకా దుఃఖ విపాకం కూడా, ఇది కూడా దుఃఖ ఫలం కూడా ఏది? మన కర్మ. అస్తు తత్ పునః దేహ ఇంద్రియ విషయ బుద్ధిషు సతీషు భవతి ఇది. ఇది ఏంటి? ఈ సుఖానుభూతి సుఖ ఫలము, దుఃఖానుభూతి దుఃఖ ఫలం ఎలా కలుగుతుంది? తత్తు ఆ దుఃఖానుభూతి సుఖానుభూతి అనేది పునర్దేహ ఇంద్రియ విషయ బుద్ధిషు సతీషు, అంటే దేహము ఇంద్రియము బుద్ధితో యుక్తమైనటువంటి శరీరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ సుఖ విపాకము దుఃఖ విపాకము కలుగుతుంది. ఈ శరీరమే లేదు అంటే దేహంతో శరీరంతో ఇంద్రియాలతోటి బుద్ధితోటి యుక్తం కానటువంటి శరీరం లేకపోయింది అనుకోండి, ఇవి సముదాయ విశిష్టం లేకపోయింది అనుకోండి, మనకు సుఖ దుఃఖానుభూతి అసలు కలగవు అన్నమాట. కాబట్టి తత్ పునః దేహ ఇంద్రియ బుద్ధిషు సతీషు భవతి. ఇది బుద్ధి వెన్ను ఉన్నప్పుడే కలుగుతున్నాయి. ఇవి సుఖ దుఃఖ సంవేదనం అనేది ఫలం కలుగుతుంది. ఇవి లేకపోతే మనకు సుఖ దుఃఖ సంవేదనం కలగదు, ఈ ఫల ప్రాప్తి కలగదు. కాబట్టి ఈ ఫల ప్రాప్తి కలగడానికి ఆధారం ఏంటంటే ఈ శరీరమే, అంటే దేహ ఇంద్రియ విషయ బుద్ధి సతీషు భవతి, ఇది ఉన్నప్పుడే కలుగుతుంది. అందుకే సహ దేహాదిభి ఫలం అభిప్రేతం. అందుకే దేహాదిభి ఫలం అభిప్రేతం, దేహంతో యుక్తమై ఉన్నటువంటి ఫలమే అభిప్రేతం. ఇక్కడ ఫలం అంటే దేహరహితంగా ఫల ప్రాప్తి కలగదన్నమాట. సుఖ ప్రాప్తి కలగాలన్నా, దుఃఖ ప్రాప్తి కలగాలన్నా, దుఃఖానుభూతి కలగాలన్నా దేహాదిభి సహా, దేహంతో ఇంద్రియంతో బుద్ధితో యుక్తమై శరీరంతో మాత్రమే ఫలం అభిప్రేతంగా తీసుకోవాలి అని ఇక్కడ చెప్పారు. అందుకే సహ దేహాదిభిలతో యుక్తమయ్యే ఫలం ఇక్కడ అభిప్రేతం అవుతుంది, సంకేతించబడుతుంది. తర్వాత తథ, అలాగే తథాహి ప్రవృత్తి దోషజనితో అర్థ ఫలం ఏతత్ సర్వం భవతి. కాబట్టి అప్పుడే ఈ శరీరం ఉన్నప్పుడే, దేహము ఇంద్రియము విషయ బుద్ధితో యుక్తమైన దేహం ఉన్నప్పుడే ప్రవృత్తి దోషజనితో అర్థ ఫలం ఏతత్ సర్వం భవతి, ఇవన్నీ కూడా సంపన్నం అవుతాయి అన్నమాట. అంటే మనకు రాగద్వేష కారణంగా ప్రవృత్తి కారణంగా వాటి యొక్క సుఖ దుఃఖానుభూతి ఫలం మనకు కలుగుతుంది. తద్ ఏతద్ ఫలం ఉపాత్తం హేయం త్యక్తం ఉపాదేయం. అంటే ఉపాత్తం హేయం అంటే తద్ ఏతద్ ఫలం, ఈ ఫలం అంటే సుఖ దుఃఖానుభూతి ఫలం. ఇది ఉపాత్తం ఏత గ్రహించాము, శరీరం సుఖ దుఃఖానుభూతి శరీరం మనకు దేహము ఇంద్రియాలతో యుక్తమైన సముదాయ విశిష్టమైనటువంటి దేహం కలిగింది, సుఖానుభూతి కలుగుతున్నాడు. ఇదేమవుతుంది? ఉపాత్తం హేయం, ఈ శరీరం ఉత్పన్నమైంది ఇప్పుడు, తర్వాత హేయం నష్టమైపోతున్నాడ, అది నశించిపోతుంది అన్నమాట. నశించిన తర్వాత ఏమవుతుంది? త్యక్తం ఉపాదేయం, మళ్ళీ దాని తర్వాత ఉపాదేయం, మళ్ళా అదే శరీరం ఇంద్రియ బుద్ధితో మళ్ళీ యుక్తం అయిపోతున్నాడు, అంటే ప్రత్యాభావం అయిపోతుంది, చనిపోతుంది. శరీరం ఎప్పుడైతే ఉత్పన్నమైందో అది చనిపోతుంది, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ పుడుతుంది అన్నమాట. అందుకే త్యక్తం శరీరం త్యక్తం చేసాం, త్యాగం చేసాం, మళ్ళీ ఉపాదేయం మళ్ళీ గ్రహించబడుతుంది. కాబట్టి నా అస్య హాన ఉపాదానయో నిష్ట పర్యవసనం వా అస్తి. కాబట్టి నా అస్య హాన ఉపాదాన నిష్ట అంటే ఆ హానం నశించిపోవడం, మళ్ళీ పుట్టడం, ఉపాదాన గ్రహించడము, వీటి యొక్క నిష్ట అంటే సమాప్తి. అంటే సమాప్తి అంటే పర్యవసానం, నిష్ట అంటే సమాప్తి అంటే పర్యవసానం. అంటే ఇక్కడ శరీరాన్ని గ్రహించడము, శరీరాన్ని వదిలివేయడం అనేది ఏంటి? ఇది సమాప్తి. అంటే ఎప్పుడైతే ఇది చెప్పాం కదా, కర్మ సమాప్తి ఎప్పుడైతే అవుతుందో, నిష్ట అంటే హాన ఉపాదాన నిష్ట సమాప్తి పర్యవసానం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతున్నాం. ఇక్కడ తది ఏదో ఫలం అయితే సుఖ దుఃఖానుభూతి ఫలం, ఉపాదేయం అవుతుంది, ఉపాత్తం హేయం, ఏదో గ్రహించేది మళ్ళీ త్యాగం చేస్తాము, త్యక్తం ఉపాదేయం అయితే మళ్ళీ ఏది త్యాగం చేసి మళ్ళీ అది గ్రహిస్తాం అనమాట. నా అస్య హాన ఉపాదాన నిష్ట పర్యవసనం వా అస్తి, వీటికి ఎప్పుడు సమాప్తి లేదన్నమాట. అంటే శరీరాన్ని గ్రహించడము, నష్టం చేయడం, చనిపోవడము ఉత్పన్నం కావడం ఇది వీటికి పర్యవసానం కావడం లేదు, అంటే సమాప్తి కలగడం లేదన్నమాట. అది ఇప్పుడు నా అస్య హాన ఉపాదాన నిష్ట, హానం అంటే శరీరం వదిలివేయడం అంటే త్యాగం చేయడం, ఉపాదాన గ్రహించడం అంట. వీటి యొక్క నిష్ట అంటే సమాప్తి, అంటే పర్యవసానం, సమాప్తి వా అస్తి అంటే కలగడం లేదు, సమాప్తి కలగడం లేదు. జన్మ మృత్యు యొక్క చక్రానికి సమాప్తి కలగడం లేదు. కాబట్టి సా ఖలు అయం ఫలస్య ఆన ఉపాదాన శ్రోతసో
ఊహ్యతే లోకః ఇది. ఎక్కడైతే ఎప్పటి వరకైతే సా ఖలు అయం ఫలం, ఇది సుఖ దుఃఖానుభూతి ఫలం అనమాట. అంటే సుఖ దుఃఖానికి ఫలం అంటే హాన ఉపాదాన స్రోతస. హానము అంటే త్యాగం చేయడం, ఉపాదాన గ్రహించడం యొక్క స్రోతస్సుని ప్రవాహం. స్రోతస్సుని ప్రవాహం పైన చెప్పాం కదా. ఏం చెప్పుకున్నాము? జన్మ మరణ ప్రబంధాభ్యాస. ఈ అనాది చక్రమైన జన్మ మన యొక్క ప్రబంధ ప్రవాహం అనేది అనాది కాలం నడుస్తుంది కదా. ఆ అనాది కాలం నడుస్తున్నప్పటికీ ఈ సంబంధాన్ని ఇక్కడ చెప్తున్నాడు. హాన ఉపాదాన స్రోతస ఊహ్యతే లోకః. ఎప్పటి వరకైతే ఈ జన్మ మరణ చక్రం అనే యొక్క హానం త్యాగం చేయడం, మళ్ళీ ఉపాధి గ్రహించడం అనేది ఈ స్రోతస్సు, ఈ ప్రవాహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు లోకం, ఈ సంసారం ఉంటుంది అని ఇవి ఉన్నంత జన్మ మరణ చక్రము, సుఖ దుఃఖానుభూతి వేదన ఉన్నంత వరకు ఈ లోకము ఉత్పన్నమవుతూ ఉంటుంది. అని ఈ సంసారానికి వస్తూనే ఉంటాము. కానీ ఇదే ఫలం అనమాట. సుఖ దుఃఖానుభూతి యొక్క ఫలం ఉన్నంత వరకు మనకు ఈ జన్మ మృత్యు యొక్క చక్రం నడుస్తూ ఉంటుంది, ఈ సంసారం ఉంటుంది. అందుకే ఊహ్యతే లోకః. ఆ లోకం మనలోకి మనకు వచ్చేస్తామట. సృష్టిలోకి హాన ఉపాదానం ఉన్నంతసేపు మనకు జన్మ మృత్యు చక్రం ఉన్నంతసేపు ఈ శరబంధం అంటే లోకంలో యుక్తం అవుతాము, లోకంలో సంబద్ధం అవుతాము అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం మనకు చెప్పిందండి. అస్తు. కాబట్టి దోషజనితో అర్థ, ప్రవృత్తి ఏంటి? దోషజనితో అర్థ ఫలం. దోషజనితమైన దోషంతో యుక్తమై, రాగద్వేష యుక్తంతో ఏదైతే ప్రవృత్తి చేస్తామో ఆ ప్రవృత్తి యొక్క ఫలమే, సుఖ దుఃఖానుభూతి ఫలమే ఇక్కడ ఫలంగా తీసుకోబడింది అని చెప్పి ఈ రకంగా మనము చూసామండి. అస్తు. సో ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి, ఈ రకంగా చూసాము. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దాం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.